ముమ్మిడివరం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాలెపు ధర్మారావు కారు అద్దాలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. తనపై ఓటర్లు చూపిస్తున్న అభిమానానికి ఈర్ష్యతో తన కారును ధ్వంసం చేశారని ఆరోపిస్తున్న ధర్మారావు తన కారు ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ధర్మారావు దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు విన్నపం చేశారు. ఎవరైనా చెప్పారని మీరే చూసారా? మీరే చూసారా? ఎవరైనా చెప్పారా? నా పేరు పాలెపు ధర్మారావు, ముమ్మిడివరం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని. మరి నేను పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేసుకుందామని మా ఫ్యామిలీతో బయలుదేరి కారు దగ్గరకు వచ్చి కారు ప్రత్యర్థులు మరి ఎవరైనా కారుని మరి బద్దలు కొట్టేశారు. మరి ఈ ప్రత్యర్థి ఎవరో అన్నది మనకు తెలియదు. కానీ అయితే సీసీ కెమెరాలో కూడా చూసాం. అయితే మరి ఈ టైంలో మరి ఇలా చేయడం అన్నది చాలా ఘోరం. ఎందుకంటే నేను క్యాండిడేట్గా ఉండి మరి నేను ప్రసాదంగా చాలా చక్కగా చేసుకుంటూ వెళ్తూ మరి ఈ రోజున మరి మా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకుంటూ వెళ్తున్నాను. మరి నన్ను వారంలాగా ఏంటో మరి నా కారును అద్దాలు బద్దకొట్టి దోషం చేయడం చాలా ఘోరం. మరి ఇలాంటి మరలా మరి జరగకుండా మరి పోలీసులు కానీ మరి మీడియా సోదరులు కానీ మరి దీన్ని మమ్మల్ని గుర్తించి జాగ్రత్తగా మరి ఖండించాలని మరి కోరుకుంటూ మరి అవకాశం మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చామండి. అయితే మరి మా పోలీసు వారు ఏంటని అడిగారు. ఇలా జరిగింది సార్ అని చెప్పాం. మరి దాన్ని పట్టించుకోమని ఎస్ఐ గారు ఇంకా రాలేదు. దీన్ని మరి పోలీసు వారు దీన్ని దర్యాప్తు చేసి మరి సరైన చర్య తీసుకోవాలని, దోషులపై శిక్షించాలని కోరుకుంటూ సెలవు.